గతంలో మనం చూస్తే మాజీ మంత్రి కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పనబాక లక్ష్మి గారు మహిళ అయినప్పుడు కూడా నియోజకవర్గాల్లో మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా తిరిగి ప్రచారానికి కావచ్చు పలు కార్యక్రమాల్లో విపరీతంగా తిరిగేటువంటి వ్యక్తి పనబాక లక్ష్మి గారు. ఆ తర్వాత శ్రీరామ్ బాలయాద్రి గారు కూడా కొంతవరకు తిరిగి ప్రజల మధ్య కొంత పేరు సంపాదించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత నందిగం సురేష్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ లేదు, నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో దూరం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత చూస్తే మొన్న 2024లో గెలిచినటువంటి వ్యక్తి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ క్యాడర్ అయిన. సో ఈ తెలంగాణ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేయబడినటువంటి వ్యక్తి, మోడీ గారికి భక్తుడు. ఆయన్ని బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి అదే కూటమి గాలిలో ఆయన గెలవటం జరిగింది. అయితే ఈయన కూడా ఇంతవరకు నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు ఏంటో, అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈయనకి ఏమాత్రం తెలియదు. కానీ గతం ఎంపీలతో పోలిస్తే గతం ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ధీటుగా ఏదో ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతూ నియోజకవర్గ ప్రజలతో అంటే పార్లమెంటు పరిధిలో వారి యాక్టివిటీని చేస్తూ ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు, పూర్తిగా దూరం అయిపోయింది. ఇప్పుడు బాపట్ల ఎంపీ ఎవరంటే నియోజకవర్గ అంటే 7 నియోజకవర్గాల్లో కూడా హఠాత్తుగా ఆయన పేరు చెప్పే పరిస్థితి కూడా లేదు, తౌడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రజల్లోకి గెలుపు అయితే గెలవటం జరిగింది. కానీ ఎందుకంటే మరి ఈ ఓట్లని వేసారా లేదనేది కొంచెం డౌట్గానే ఉంది. ప్రజలు అదే కదా ఇప్పుడు భావిస్తుంది. అసలు పేరు తెలియనటువంటి వ్యక్తికి ఓట్లు ఎలా వేశారు, ఆయన ఎలా గెలుస్తాడు అనేది ఇప్పుడు చాలా రకాలు కూడా ఆలోచిస్తున్నారు. సరే, ఇక ఆ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న పార్లమెంటు సభ్యులు అసలు నియోజకవర్గాల్లో ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది అంటే గతంతో కాంగ్రెస్ పార్టీలో పోలిస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తీసుకున్నా కూడా వైసీపీని తీసుకున్నా కూడా ఎంతో కొంత ఏదో కార్యక్రమానికి యాక్టివిటీ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది లేదు. కానీ కేవలం ఒంగోలులో మాత్రం పార్లమెంట్ సభ్యులు అనగానే ఓడినా గెలిచినా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మాత్రం గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏదో పార్టీకి స్థిరమైనటువంటి ఒక బలమైన నాయకుడు స్థానికంగా అక్కడే ఉండేవాళ్ళు. కానీ బాపట్ల పార్లమెంట్ పరిధికి వచ్చేసరికి అది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తులు మార్చుకుంటూ పోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ప్రజలే గుర్తుపెట్టుకోలేనంత స్థాయికి రాజకీయ కేడర్ అనేది దిగజారిపోయిందనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా ఇలాంటి వీడియోలు ఇలాంటి వార్తలు వచ్చిన తర్వాత అయినా కూడా అలాంటి చోట మంచిగా యాక్టివిటీ చేసి నెక్స్ట్ ప్రజలు కోరుకునే విధంగా ఆ నాయకుడు ఉంటే ఎంతో బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం.